మందిర ప్రతిష్ట దినం అని తెలిసింది. అయితే ఇందాకే విన్నాను 14 ఇయర్స్ 14 సంవత్సరాలు 14th యానివర్సరీ అని. అయితే నిజంగా దేవుడు ఇంతవరకు పరిచర్యలో ఒక కుటుంబాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి నేను వాక్యం అయితే ఏం కాదండి, జస్ట్ ఒక 2 మాటలే చెప్తాను. ప్రసంగి రాసినటువంటి గ్రంథంలో 5వ అధ్యాయము 1వ వచనము, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. 2వ వచనం గురించి, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. చాలా ఈ యొక్క సమయంలో ముఖ్యంగా ఏంటంటే దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది, మన యొక్క సాక్ష్యం ఏ రీతిగా ఉన్నది, ఈ యొక్క మాటలో బుద్ధిహీనుల వలె మనం కాకుండా అనాలోచనగా మనం ఆలోచించకుండా దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం ఆరాధించేవారిగాను, స్తుతించేవారిగాను, ఘనపరిచేవారంగాను ఉండాలి. మన యొక్క హృదయం అంతా కూడా మరి దుష్టత్వంతో నిండుకొని ఉండి దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క మేలును మనం అనుభవించేవారంగా ఉండం. అందుకే దావీదు మహారాజు ఒక మాట చెప్పాడు 23వ కీర్తనలో. ఆయన చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేసేదను. ఆ యొక్క ధన్యత మనకు ఉండాలి అని అంటే మనలో నుండి ఇవన్నీ కూడా తీసివేసుకోవాలి. ఏదైతే దేవునికి అయిష్టమైన కార్యాలు ఉన్నాయో, దేవుని యొక్క మందిరంలో మనం ఉన్నామంటే ఈ దినము కేవలం ఆయన కృపనే కదండి. కృప వల్లనే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఎంతోమంది ఈ లోకంలో నశించిపోయిన వారు మందిరం వెలుపట ఉన్నారు, కానీ మందిరంలో వచ్చే ఆ యొక్క అర్హత కూడా వాళ్ళకి లేదు. ఆ యొక్క అర్హత ఎవరికి ఉన్నదంటే రక్షింపబడినటువంటి వారికే. దేవుని యొక్క మందిరంలో ఈ దినం సజీవులుగా మనం ఉన్నామంటే కేవలం ఆయన మన పట్ల చూపించినటువంటి ఆ యొక్క కృపా దయ కదండి. సో అందుకే దేవుని యొక్క మందిరములో మనం చిరకాలము నివసించాలి అని అంటే మనం దావీదు మహారాజు నాకు చాలా ఇష్టమైన మాట. నిజంగా ఆయన ఎంత హృదయపూర్వకంగా ఈ మాట ఏ విధంగా చెప్పగలడు అని అంటే, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును. అదే కాకుండా ఆయన ఇచ్చినటువంటి ఒక మంచి స్టేట్మెంట్ ఏంటంటే, చిరకాలము యెహోవా మందిరములో. నేనైతే ఏమనుకున్నంటే ఆ రాజుగారికి మంచి ప్యాలెస్ ఉంది, ఎంతో అనుభవించడానికి ఉంది, కానీ తను కోరుకునింది ఏంటంటే యెహోవా మందిరంలో నివాసం చేయాలనుకున్నాడు కదండి. చాలాసార్లు ఒకవేళ మనం మంచి గృహం కట్టించుకున్నాం అనుకోండి, ఏమనుకుంటాము, ఒక చిన్న పాక ఉన్నటువంటి మందిరం ఉందనుకోండి, అక్కడ నివసించాలని అనుకుంటామా? ఏదో ఒక గంట సేపు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటాం, కానీ మనం కట్టుకున్నటువంటి గృహంలో మన గదులలో ఉండాలనే కోరుకుంటాం. కానీ దావీదు మహారాజుకున్న కోరిక ఏంటంటే చిరకాలం యెహోవా మందిరములో నివాసం అలాంటి ఆశ, తృష్ణ అనేది మన యొక్క జీవితంలో కలిగి ఉండాలి. మనకి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అంతస్తులు ఉన్నా, మనం అనుభవించడానికి ఎన్ని ఉన్నప్పటికీ మనం ఒకటే కోరికల ఏంటంటే దేవునికి మందిరంలో ఎంత సమయమైనా గడపడానికి అలాంటి తృష్ణ అనేది కలిగి ఉండాలి. అందుకే 40వ కీర్తనలో అనుకుంటాను, మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు 42, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను, నీ దేవుడు ఏమాయనని. చాలండి.
అయితే నీ సన్నిధికి నేను ఎప్పుడూ వచ్చేదను, నీ సన్నిధి నేను ఎప్పుడూ కనపడేదను. అలాంటి ఆశ దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా అయితే ఆశ పడుతుందో, నీ సన్నిధికి నేను ఎప్పుడు రావాలి, నీ మందిరంలో నేను ఎప్పుడు రావాలి, ఎప్పుడు నేను ఈ మందిరంలో నేను సమయాన్ని గడపాలి, దేవుని వాక్యం వినాలి, దేవునితో ఆ సహవాసము చేయాలి, దేవుని యొక్క దర్శనం చూడడం, దేవుని మహిమను చూడాలని అలాంటి ఆశను కలిగి ఉన్న వారమై మనము ఉండాలి. ఆ విధంగా దావీదు మహారాజుని దేవుడు ఎన్నుకున్నప్పుడు తన యొక్క పై రూపాన్ని చూడలేదు. 1 సమూయేలుకి రాసినటువంటి గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ 16వ అధ్యాయంలో ఆయన అభిషేకించడానికి వచ్చినప్పుడు మరి తన యొక్క కుమారులు యెషై కుమారులు అందరినీ పిలిచారు, కానీ దావీదును మార్చము పిలవలేదు. ఎందుకంటే పై రూపాన్ని చూశారు. దావీదు యొక్క హృదయమును ఎవరు మనుషులు చూడలేదు, కానీ దేవుడు మాత్రము దావీదును చూచి ఏమన్నాడంటే 12వ వచనంలో, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వారిని అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. చాలండి. ఎప్పుడైతే ఈ యొక్క అభిషేకమును దావీదు పొందుకున్నాడో దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు. దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉండాలంటే దేవుని యొక్క మందిరములో అభిషేకించబడినటువంటి వారంగా ఉండాలి. ఈ అభిషేకాన్ని మనం ఎక్కడ పొందుకుంటామంటే దేవుని యొక్క సన్నిధిలో. అందుకే దావీదు అన్నాడు, నీ సన్నిధికి నేను ఎప్పుడూ వచ్చేదను, నీ సన్నిధికి నేను ఎప్పుడూ పోవదును అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వారిగా ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాట ఉంది, కేవలము మనం ఏది చేసినా కూడా అది దేవుని యొక్క మహిమార్థంగా చేయాలి. మనం తినిన మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను దేవుని మహిమ కొరకు చేయడి. ఏది చేసినా దేవుని మందిరములో ఏ పని చేసినా కూడా అది దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలన్నమాట. అది మనుషుల్ని సంతోష పెట్టవలనని కాక ఎవరిని సంతోష పెట్టాలంట, దేవుని సంతోష పెట్టాలి. నిజంగా దేవుని మందిరములో ఉన్న ఆ యొక్క ప్రెజెన్స్ అనేది వేరు కదండి. ఎంతైతే దేవుని మందిరంలో మనం గడుపుతామో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క సంతోషం ఆనందం అంతా కూడా కొన్నిసార్లు కోల్పోతూ ఉంటాం. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఆ సంతోషము సమాధానము నెమ్మది అనేది అనుభవిస్తాను. కాబట్టి దేవుని మందిరాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిన వారిగా కాకుండా దావీదు మహారాజులాగా చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చెయ్యాలని, అలాంటి తృష్ణను ఆశను కలిగి ఉండాలని యేసుక్రీస్తు నామములో కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.